హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడైతే గోవాలో ఉన్నానండి. మేమైతే నైట్ వెళ్ళాము. నైటు క్యాండిల్ లైట్ డిన్నర్కి మేము ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చాము. అలా బీచ్ దగ్గరికి వచ్చి సర్లే ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది ఇంకా కొంచెం లేట్ ఉంది కాబట్టి మేమైతే వీడియోస్ తీసేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చూడండి, అందరూ క్యాండిల్ లైట్ డిన్నర్స్ చేస్తూ ఉన్నారు. అలాగే పిల్లలు బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేమైతే క్యాండిల్ డిన్నర్ లైట్ డిన్నర్ అనేది చేసేసి వెళ్తూ ఒక మధ్యలో టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ అనేది వీడియో తీశాను, ఇందులో పోస్ట్ చేశాను. ఆ వీడియో వచ్చేసి మధ్యలో ఉండాల్సింది ఇలా పెట్టేశాను అన్నమాట. మాదైతే ఇప్పుడు చూడండి, అస్సలు నైట్ టైము ఎలా అలలు వస్తున్నాయో సముద్రంలో ఉరకలు పరవళ్ళు తొక్కుతూ వస్తున్నాయి అన్నమాట అలలు అనేది. మేమైతే క్యాండిల్ డిన్నర్ అనేది స్టార్ట్ చేసాము. ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము. చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చాయి. మాదైతే క్యాండిల్ లైట్ డిన్నర్ అయిపోయిందండి. మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇది వచ్చేసి క్యాసినోకి వెళ్తూ గోవాలో అనేది మన బ్రిటిష్ వాళ్ళు కట్టిన హౌసెస్, ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా, అవి తీసుకుంటూ ఉన్నాను. చాలా బాగున్నాయండి. అసలు ఆ ఇల్లులు అయితే చాలా స్ట్రాంగ్గా కట్టారు, చాలా బాగున్నాయి. అవి తీసుకుంటూ వీడియోస్ చూస్తూ వస్తున్నాను. ఇప్పుడైతే మేము క్యాసినోకి అనేది బయలుదేరామండి. మేమున్న దగ్గర నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుందంట క్యాసినో. వెళ్తూ ఉన్నాము. నేచర్ అనేది బాగుంది కదా అని వీడియో తీశాను నేను. చూడండి, ఒక్కొక్క హౌస్ అనేది ఎంత బాగా స్టాండర్డ్గా ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి. మధ్యలో టెంపుల్ ఉంది కదా, అది కూడా చాలా బాగుందండి టెంపుల్. ఇంకొక 7 కిలోమీటర్స్ ఉందన్నమాట క్యాసినో. బాగున్నాయి కదా అక్కడ బొమ్మ రోడ్డు మధ్యలో. అదేను క్యాసినో వచ్చేసి చూడండి, మధ్యలో ఉన్నాయి కదా బోట్లు, అవి అదే అన్నమాట క్యాసినో. వచ్చేసాము. కింగ్ క్యాసినో, ఇలా చాలా ఉన్నాయండి. మేమైతే కార్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు బిగ్ డాడీ ఫస్ట్ ఇదే అనుకున్నాను, దీంట్లోకి వెళ్తామేమో అనుకున్నాను, కానీ ఇక్కడైతే కాదు, ఇంకొకటి ఉంది. సర్లే అని చెప్పేసి ఇది బ్యాక్ వాటర్ అండి. ఈ బ్యాక్ వాటర్ని సర్లే వీడియో తీసుకుని చూద్దాం వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. బట్ ఇదైతే కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉంది. మేము ఇది అనుకుని ఇందులోకి వెళ్ళిపోయాము.
ఇదండి కాశ్మీర్. లోపలికి వెళ్తున్నాము. వీడియో ఉందా అని చెప్పి అడిగాను. వీడియో సో కాబట్టి మేము వీడియో తీసుకోలేదు, బట్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మేము ఎక్కామండి బోటు. ఈ బోటు మీద వీడియో తీసుకుంటూ ఉన్నాము. చూసారు కదా అక్కడ బోట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నమాట కాశ్మీర్ ఈ బోట్ ఇవి అన్నమాట. ఆ బోట్ మనం వెళ్తాము. ఇక్కడ ఇంకోటి మధ్యలో ఉంది కదా, అక్కడికి మేము వెళ్ళాలన్నమాట. ఇప్పుడు బోట్ అయితే స్టార్ట్ చేసాము. మేము వెళ్తున్నాము. రండి మేము కూడా మీకు చూపిస్తాము. అక్కడ ఉంది కదండి కాశ్మీర్ ప్లేస్ అనేది, అక్కడికి వెళ్ళాము. ఇది టర్న్ చేసుకుని ఇలా రివర్స్ తీసుకొని వెళ్తూ ఉంది అక్కడికి. డల్టన్ లేక్, కాశ్మీర్ అదొకటి, ఇంకా చాలా ఉన్నాయండి. ఇదంతా బ్యాక్ వాటర్ అండి. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ నైట్ అయితే చాలా బాగుంటుందండి. లైటింగ్స్ అనేది చాలా బాగా నచ్చాయి. తీసాను, బట్ వీడియో అనేది మిస్ అయిపోయింది. ప్లీజ్ ఇక్కడికి వెళ్ళాలని ఇలా టర్న్ చేసుకోవాలి. లోపల వీడియో అలౌ లేకుండా ఉంది, అందుకని బయట వరకే వీడియో తీసాను నేను. కాశ్మీర్ అంటారు కానీ ఓన్లీ బ్యాచులర్స్కి మాత్రమే. అది ఫ్యామిలీస్తో వెళ్తే వేస్ట్ అండి. పిల్లలకి ఓన్లీ కిడ్స్ టాయ్స్ ఇవే ఉంటాయి. వాళ్ళకి బోర్ పెట్టేస్తుంది. లేడీస్కి అయితే ఏమీ ఉండదు అందులో. ఓన్లీ బ్యాచులర్స్ వస్తే రోజులకి కాశ్మీర్లో. ఫుడ్ అయితే చాలా బాగుంది కాశ్మీర్లో. మనం ఎంత తినగలమో అంత తినచ్చు. ఇక్కడి నుంచి అయితే మాకు వీడియో అనేది అలౌ లేదండి. ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడ మధ్యలో గోవా